తేలు కుట్టడం అనేది భారతదేశంతో సహా చాలా ఉష్ణమండల దేశాలలో ఎప్పటి నుండో ఒక పెద్ద సమస్య. అసలు మీరు ఊహించలేని విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం మనుషులలో దాదాపు మిలియన్ మంది తేలుకాటు వల్ల సఫర్ అవుతున్నారు. ఇక దురదృష్టవశాత్తు వేల మంది విషం కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక తేలు కుట్టడం వల్ల సడన్ గా తీవ్రమైన నొప్పి, వాపు, ఇంకా కుట్టిన చోట ఎర్రగా మారుతుంది. కొన్నిసార్లు లక్షణాలు చాలా ఎక్కువగా ఉండి జ్వరం, వికారం, అలాగే గుండె లేదా శ్వాస సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మన ఆయుర్వేదంలో తేలు కుట్టడాన్ని వృశ్చిక దంశ అంటారు. ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలు కూడా వాటి విషపూరిత స్థాయిని బట్టి రకరకాల తేళ్ల గురించి చెబుతాయి. అందులో కొన్ని సాధారణమైనవి, కొన్ని కొంచెం డేంజర్, ఇంకా మరికొన్ని ప్రమాదకరమైనవి. ఇక తేలు విషం శరీరంలోని న్యాచురల్ బ్యాలెన్స్ ను దెబ్బతీస్తుందని, ముఖ్యంగా కదలిక ఇంకా నాడీ సంకేతాలకు బాధ్యత వహించే వాత శక్తిని ఇది ఎఫెక్ట్ చేస్తుందని ఆయుర్వేదం వివరిస్తుంది.